పగలంతా ప్రశాంతంగా ఉండే ఈ చంద్రగిరి ఊరు రాత్రి అయ్యిందంటే చాలు ప్రజలంతా భయంతో తలుపులేసేసుకుంటారు. చీకటి పడ్డాక ఆ ఊరి ప్రజలు ఎవ్వరూ కాలు బయటకు పెట్టరు. కారణం ఊరి చివరన ఉండే తోట బంగ్లా. రాత్రి అయ్యిందంటే చాలు తోట బంగ్లా నుండి భయంకరమైన ఏడుపులు, అరుపులు, ఆర్తనాదాలు వినిపిస్తూ ఉంటాయి. నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ ఎక్కడ? నా బిడ్డని చంపకండి, నా బిడ్డ. ఇది ఇలా ఉండగా ఒకరోజు రాత్రి అబ్బా, నడిచి నడిచి కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. కానీ మా మామగారి ఊరు మాత్రం రావట్లేదు. పొద్దుననంగా బయలుదేరాను, కాళ్ళు లాగేస్తున్నాయి, ఆకలి దంచేస్తుంది. ఇంకా నా వల్ల కాదు బాబోయ్. వచ్చే దారిలో ఎవరినైనా అడిగి ఏదైనా పెడితే కాసింత తిని ఈ రాత్రికి అక్కడే పడుకొని మళ్ళీ తెల్లారాక బయలుదేరుతాను. ఇంకా నా వల్ల కావట్లేదు. అయినా మా మామగాడి పిసినారితనం కాకపోతే కట్నం కింద ఒక ఎడ్ల బండినైనా కొనివ్వచ్చు కదా. ఇంత దూరం నడిచే బాధ తప్పేది. అయినా ఇప్పుడు అనుకొని మాత్రం ఏం లాభంలే. నాకు కొడుకు పుట్టని అప్పుడు మా మామగాడి ముక్కు పిండి మరీ వడ్డీతో సహా ఇంకా ఎక్కువ లాగేస్తా అని అనుకుంటూ బుల్లిరాజు అతి కష్టం మీద ఆయాసపడుతూ నడుస్తూ ఉన్నాడు. నిజానికి బుల్లిరాజు భార్య గర్భవతి. పురుడు కోసం పుట్టింటికి వెళ్ళిన తన భార్యను చూడ్డానికి పొద్దున్నంగా బయలుదేరాడు బుల్లిరాజు. ఇంతలో బుల్లిరాజుకు దూరంగా ఒక ఇల్లు కనిపించింది. ఆ ఇంటిని చూస్తూ బుల్లిరాజు, అమ్మయ్యా, అక్కడేదో ఒక ఇల్లు కనిపిస్తుంది. ఎలాగైనా ఈ రాత్రికి అక్కడ ఉండి తెల్లారగానే వెళ్ళిపోతాను అని అనుకుంటూ అతి కష్టం మీద ఆ ఇంటి దగ్గరికి చేరుకున్నాడు బుల్లిరాజు. అయ్యో అయ్యో, నా బిడ్డ నా బిడ్డ, ఎవరైనా కాపాడండి. అయ్యో నా బిడ్డ, ఎవరైనా కాపాడండి అంటూ గట్టిగా అరుపులు వినపడ్డంతో బుల్లిరాజు అటుగా వెళ్ళాడు. అయ్యో, ఏమైందండి? ఎక్కడ మీ పాప? ఎక్కడుంది మీ పాప? ఏమైంది? అదేరా నేను అడుగుతున్నాను. ఎక్కడ నా పాప? ఏం చేసావు నా పాపని? ఎక్కడ నా బిడ్డ? ఎక్కడ? అంటూ గట్టిగా కేకలు వేస్తూ ఆ స్త్రీ రూపం కాస్త ఒక భయంకరమైన ప్రేతాత్మలా మారిపోయింది. ఆ దెయ్యాన్ని చూసిన బుల్లిరాజుకు ఒక్కసారిగా భయంతో కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. నా బిడ్డనే చంపాలని చూస్తావురా? అంటూ గట్టిగా కేకలు వేస్తూ ఆ భయంకరమైన దెయ్యం బుల్లిరాజుపై పడి అతి కిరాతకంగా గొంతు కొరికి చంపేసింది. ఇక మరుసటి రోజు తెల్లవారింది. చంద్రగిరి ఊరి జమీందారు భూపతిరాయుడు చాలా మంచివాడు. గ్రామ ప్రజలకు ఏ చిన్న కష్టం వచ్చినా తన మంచి మనసుతో ఆదుకునేవాడు. ఈ ఊరి ప్రజలకు భూపతిరాయుడు అంటే దేవుడితో సమానం. భూపతిరాయుడికి ఒక్కగానొక్క కూతురు, పేరు వల్లి. కూతురంటే భూపతిరాయుడికి వల్లమాలిన ప్రేమ. అలా, నాన్న, నేను గుడికి వెళ్ళొస్తాను నాన్న. అలాగే తల్లి, జాగ్రత్త. ఇంతలో అక్కడికి రమణ ఆయాసపడుతూ వస్తూ, అయ్యగారు, అయ్యా. ఏంటి రమణ, ఏమైంది? అంతలా కంగారు పడుతున్నావు? అయ్యా, అది మరేమో తోట బంగ్లా వద్ద అది. అర్థమయ్యింది. ఇంకో అమాయకుడెవరో బలైపోయారు కదా. ఇంతకీ మన ఊరివాడేనా? కాదయ్యా, ఎవరో పొరుగుడివాడిలా ఉన్నాడు. ఇక భూపతి పనివాడితో రమణతో కలిసి
తోట బంగ్లా వద్దకు వెళ్ళాడు. అక్కడ చచ్చిపడి ఉన్న శవం వైపు చూస్తూ భూపతి రాయుడు తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు. నాకు తెలుసు ఇదంతా నీ పనే అని. ఇంకా ఎన్నాళ్ళిలా, ఎంతమంది నన్ను ఇలా బలి తీసుకుంటావు ఇంద్రాని అని తన మనసులో అనుకుంటూ ఇక పైకి మాత్రం రే రమణ, జరగాల్సింది చూడు అంటూ జమీందారు గారు భూపతి రాయుడు గారు అక్కడి నుండి వెళ్ళిపోయారు. గడిచిన 20 ఏళ్ల నుండి ఇదే తంతు. చీకటి పడగానే ఆ తోట బంగ్లా నుండి భయంకరమైన అరుపులు, కేకలు, ఆర్తనాదాలు వినిపించేవి. ఆ అరుపులకు గ్రామస్తులంతా భయంతో చీకటి పడ్డాక కాలు కూడా బయట పెట్టేవాళ్ళు కారు. ఈ చంద్రగిరి గ్రామం గురించి తెలిసిన చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా ఎవ్వరూ చీకటి పడ్డాక చంద్రగిరి వైపు వచ్చే సాహసం చేసేవారే కాదు. జమీందారు భూపతి రాయుడు ఎంతోమంది మాంత్రికుల్ని, స్వామీజీలని పిలిపించి ఈ సమస్యకు పరిష్కారం చూడాలని ఎంత ప్రయత్నించినా విఫలమయ్యాడు. ఇక చేసేదేమీ లేక జమీందారు గారు గ్రామ ప్రజలకు జాగ్రత్తలు పాటించాలని చెప్పాడు. అలా రోజులు గడిచే కొద్దీ ఆ దయ్యం అర్ధరాత్రి కాగానే ఊళ్ళోకి వస్తూ, నా బిడ్డ ఏది? నా బిడ్డను చంపకండి, నా బిడ్డ అంటూ గట్టిగా ఏడుస్తూ తిరిగేది. ఎవరైనా దాని కంట పడితే వాళ్ళను అతి కిరాతకంగా భయంకరంగా చంపేసేది. ఇక ఇదంతా చూస్తున్న జమీందారు గారు ఎంతోమందిని మాంత్రికుల్ని పిలిచిన ఆ దెయ్యాన్ని ఎవ్వరూ కట్టడి చేయలేకపోయారు. కానీ ఒక మాంత్రికుడి సహాయంతో ఆ దెయ్యం తోట బంగ్లా దాటి రాకుండా మాత్రం ఒక రక్ష వేయించారు. అంతే, అప్పటి నుండి ఆ దెయ్యం ఊళ్ళోకి రాలేదు. కానీ తోట బంగ్లా వైపు ఎవరైనా వచ్చినా వారిపై మాత్రం తన పగని తీర్చుకుంటూ ఉంది. ఇది ఇలా ఉండగా వాసు, ఇంకా ఎన్నాళ్ళిలా మన పెద్దవాళ్లకు తెలియకుండా రహస్యంగా కలుసుకోవడం? నువ్వు ఎలాగైనా సరే ఈరోజు మా నాన్నగారితో వచ్చి మన పెళ్లి విషయం మాట్లాడు. ఏమని మాట్లాడను వల్లి? నా చిన్నప్పటి నుండి చూస్తున్నా. మా వాళ్ళకి మీ నాన్నగారంటే అస్సలు గిట్టదు. కారణం ఏంటో తెలియదు, అడిగినా చెప్పరు. మన 2 కుటుంబాలకు గిట్టదు అని తెలిసినా మన 2 మనసులు మాత్రం కలిశాయి. ఇప్పుడు ఏం చేయాలో నాకేమీ పాలుపోవట్లేదు. మా ఇంట్లో మన పెళ్లి విషయం గురించి మాట్లాడితే వాళ్ళు ఎలా స్పందిస్తారో నాకు ఏమీ అర్థం కావట్లేదు. మరేం పర్వాలేదు వాసు, మా నాన్నగారికి నేనంటే చాలా ప్రేమ. నా ఇష్టాన్ని మా నాన్నగారు ఎప్పుడూ వ్యతిరేకించరు అన్న నమ్మకం నాకుంది. నువ్వేమీ ఆలోచించకుండా రేపు వచ్చి మా నాన్నగారితో మన పెళ్లి గురించి మాట్లాడు. అన్నీ ఆయనే చూసుకుంటారు. నాకు ఆ నమ్మకం ఉంది. సరేనా? సరే, ఇప్పటికే బాగా ఆలస్యమైంది. సరే మరి, నేను వెళ్ళొస్తా అంటూ వల్లి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక మరుసటి రోజు తెల్లవారగానే వల్లి చెప్పినట్టుగానే వాసు వల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి భూపతి రాయుడు గారితో, నమస్కారం అండి, నా పేరు వాసు, నేను ఆనందవర్మ కొడుకును. ఆ పేరు వినగానే రాయుడు మొహంలో కాస్త కోపం కనిపించింది. నేను మీ అమ్మాయి వల్లి ఒకరినొకరము ఇష్టపడ్డాము. మీరు ఒప్పుకుంటే మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము. ఆ మాటలు విన్న రాయుడు ఒక క్షణం పాటు ఏదో ఆలోచనలో పడ్డాడు. ఇంతలో వల్లి అక్కడికి వచ్చి, నాన్న, ఒప్పుకోండి నాన్న. వాసు చాలా మంచివాడు. మీరే ఎలాగైనా వాళ్ళ నాన్నగారితో మాట్లాడి మా పెళ్ళికి ఒప్పించాలి నాన్న. ఎలాగైనా ఒప్పించాలి నాన్న అంటూ బతిమలాడసాగింది. సరే వాసు, నేను నీతో కాస్త విడిగా మాట్లాడాలి. సాయంకాలం అలా బండిగట్టు దగ్గరికి రా అని చెప్పి రాయుడు గారు వాసుని అక్కడి నుండి పంపించేశాడు.
అలా భూపతి రాయుడు గారు చెప్పినట్టుగానే వాసు సాయంకాలం బండిగట్టు దగ్గరకు వెళ్ళాడు. అలా వెళ్ళిన వాసుతో భూపతి రాయుడు గారు ఇలా అంటున్నారు. బాబు వాసు, మన ఊర్లో ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా. మన ఊరికి ఉన్న సమస్య ఏంటో నీకు తెలుసు కదా. ఆ, ఆ, అదే తోట బంగ్లా దెయ్యం గురించే కదా. తెలుసండి, నాకు ఆ తోట బంగ్లా దెయ్యం గురించి తెలుసు. మరి ఆ తోట బంగ్లాలో ఉన్న ఆ దెయ్యం ఎవరో తెలుసా నీకు? తెలీదండి. ఎవరా దెయ్యం? ఆ దెయ్యం మరెవరో కాదు, మీ మేనత్త ఇంద్రాణియే. ఆ మాటలు విన్న వాసు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. కాసేపటికి తేరుకొని, ఏంటండి మీరు మాట్లాడేది? మా మేనత్త దెయ్యం అవ్వడం ఏంటి? దెయ్యంలా మారి తన ఊరి ప్రజలనే ఇలా ఇబ్బంది పెట్టడం ఏంటి? నేను నమ్మను అని వాసు అనగా, సరే, అసలేం జరిగిందో నేను నీకు చెబుతాను. అలా భూపతిరాయుడు వాసుకి గతంలో జరిగినదంతా వివరించాడు. ఇక అదంతా విన్న వాసు, మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? ఏంటో బాబు, నాకు ఈ సమస్యకు పరిష్కారం ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. ఎంతోమంది మాంత్రికుల్ని, తాంత్రిక విద్యలు తెలిసిన వారిని రప్పించినా ఇంద్రాణి ఆత్మని లొంగదీసుకోలేకపోయారు. ఇక ఈ సమస్యకు పరిష్కారం ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఇక ఎంత వెతికినా ఈ సమస్యకు పరిష్కారం చిక్కదని ఇక జరిగేదంతా చూస్తూ ఇలా ఉండిపోయాను అంతే. ఖచ్చితంగా ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేని సమస్య ఉండదండి. సరే, మనము రేపు మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఇక్కడి నుండి వెళ్దాం రండి అంటూ ఇద్దరూ కలిసి అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇక వాసు మరుసటి రోజు బెట్టంపూడి వెళ్ళి మంత్రాల అవ్వను తీసుకువచ్చాడు. అలా మంత్రాల అవ్వను ఇంకా తోట బంగ్లా దగ్గరకు తీసుకువెళ్ళారు. ఇక అవ్వ బేతాల ముగ్గు వేసి ఏవో మంత్రాలు జపించి ఇంద్రాణి ఆత్మను కట్టడి చేసింది. చెప్పవే, ఎవరు నువ్వు? ఈ గ్రామ ప్రజల్ని ఎందుకు ఇంతలా ఇబ్బంది పెడుతున్నావు? చెప్పు, లేదో నీ ఆత్మను భస్మం చేసేస్తాను. ఇక నీ ఆత్మకి శాంతి ఉండదు. వద్దు వద్దు, అలా చెయ్యకు. నా పగకి కారణం ఏంటో చెబుతాను. ఆ కథంతా విని అప్పుడు అంతా విని నా పగ న్యాయమైందో కాదో మీరే చెప్పండి. మా నాన్న మహేంద్ర గజపతి ఈ ఊరికి జమీందారుగా ఉండేవాడు. మా నాన్నకు నేను ఒక్కదాన్నే కూతురు. నా భర్త వీరేంద్ర చాలా మంచివాడు. మా నాన్నగారికి మగ సంతానం లేకపోవడంతో నా భర్త వీరేంద్రని ఈ ఊరి జమీందారుగా గ్రామ ప్రజల సమక్షంలో ప్రకటించారు. కానీ గ్రామ ప్రజలు, అయ్యా, ఇన్నాళ్ళుగా మీ ఆధ్వర్యంలో ఈ ఊరు చాలా ప్రశాంతంగా ఉందయ్యా. అయితే మీ తర్వాత మీ అంతలా పదవిలో లేకపోయినా భూపతి రాయల వారు ఊరి ప్రజల్ని ఏ కష్టం వచ్చినా ఆదుకున్నారు. అందుకే భూపతి రాయల వారిని ఈ ఊరికి జమీందారుగా ఉంటే బాగుంటుందని. చిచ్చి, చెట్టంత కొడుకును నన్నుంచుకొని వాడెవడికో పట్టం కడుతున్నాడేంటిరా మా నాన్న? అదేంటండి, ఏటి తెలియనట్టు మాట్లాడతారు? మీరు మహేంద్ర గారికి కన్న కొడుకేం కాదు కదా అయ్యా. ఏదో దూరపు చుట్టపు కదా అని చేరదీశాడు. నాన్న అన్నంత మాత్రాన మీరేం ఆయన కన్న కొడుకు కాలేరు కదా అయ్యా. చాలేరా, నోర్మై. అలా
గ్రామ ప్రజల కోరిక మేరకు మహేంద్ర గజపతి బాగా ఆలోచించి, సరే, మీరు కోరుకున్నట్టుగానే ఒక ఏడాది నా అల్లుడు వీరేంద్ర, మరో ఏడాది భూపతిరాయుడు ఈ గ్రామానికి జమీందారుగా ఉంటారు. సరేనా? అట్టాగే అయ్యా, అట్టాగే. చాలా సంతోషమయ్యా. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. వీరేంద్ర సంవత్సరం కాలం పాటు పాలన ముగిసింది. ఇక ఇంద్రాణి కడుపుతో ఉంది. మరోవైపు భూపతిరాయుడు భార్య కూడా కడుపుతో ఉంది. అలా ఒకరోజు ఎక్కడి నుండో ఒక స్వామీజీ వచ్చి, అంబ పలుకు జగదంబ పలుకు, ఈ ఊరికేదో కీడు జరగబోతుంది. ఈ ఊరికి ఆపద ముంచుకొస్తుంది. దానికి కారణమైన ఒక దుష్టశక్తి మీ ఇంట్లోనే పురుడు పోసుకుంటుంది. ఆ మాటలు విన్న మహేంద్ర గజపతి, ఏయ్, ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? నేను చెప్పేది నిజమే. కావాలంటే మీరే చూడండి. ఈ శిశువు వల్ల ఊరికి అరిష్టం జరగబోతుంది. అతి తొందరలో ఈ ఊరిలో ఒక కీడు జరగబోతుంది. ఈ శిశువు భూమిపై పడ్డానికి వీలు లేదు. పడిందో జరగబోయే అనర్థాలను ఆపడం ఎవ్వరి తరమూ కాదు అంటూ ఆ బైరాగి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఏంటి ఏంటి మావయ్య ఇది? నా బిడ్డ వల్ల, నా కన్న బిడ్డ వల్ల ఈ ఊరికి సమస్యనా? ఆపద రావడమా? ఇదే నిజమైతే నా కన్న బిడ్డను నా చేతులారా నేనే చంపేస్తాను. ఊరుకోండి అల్లుడు గారు, వాడేదో వాగిపోయాడు. ఆ మాటల్ని నమ్మాల్సిన అవసరం లేదు. ఇక అలా ఒక 4 రోజుల తర్వాత ఊళ్ళో అర్ధరాత్రి సమయంలో కొన్ని ఇళ్ళు అగ్నికి ఆహుతవుతున్నాయి. ఇదంతా చూసిన గ్రామ ప్రజలు భయంతో ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. రేయ్, ఏంట్రా ఇది? ఎన్నడూ లేంది ఇలా ఇలా జరగడం ఏంట్రా? ఇలా అవ్వడం ఏంటిరా? ఇదంతా చూస్తుంటే ఆ రోజు ఆ బైరాగి చెప్పిందే నిజమవుతుందనిపిస్తుంది నాకు. ఏ బైరాగిరా? ఏం చెప్పాడు? అసలు ఏం జరిగింది? నేను విన్నాను. ఆ రోజు ఒక బైరాగి ఇలా చెప్పాడు. మన ఇంద్రాణి అమ్మ కడుపులో పెరుగుతున్న బిడ్డ వల్లే మన ఊరికి అరిష్టం జరుగుతుందని. నాకు తెలిసి ఇదంతా జరగడానికి ఆ శిశువే కారణమనిపిస్తుంది. ఆ మాటలు విన్న గ్రామ ప్రజలంతా కలిసి మహేంద్ర గజపతి గారి ఇంటికి వెళ్ళి, అయ్యా కాపాడండి, అయ్యా కాపాడండి. ఊళ్ళో సగం ఇళ్ళ దాకా మంటల్లో కాలిపోయాయి. ఆ మంటలు ఎలా వచ్చాయో ఏంటో ఎవ్వరికీ తెలియట్లేదు. అలాగే మీ అందరికీ నష్టపరిహారం ఇప్పిస్తాను. మీ అందరికీ ఇల్లు కూడా కట్టిస్తాను. అయ్యా, అవేమీ మాకొద్దయ్యా. ఇంకా ఇలాగే ఉంటే ఏమేమి జరుగుతాయో ఏమో. ఈ ఊరు వల్లకాడు అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ అరిష్టమంతా ఇంద్రానమ్మ కడుపులో ప్రాణం పోసుకుంటున్న ఆ బిడ్డ వల్లేనే అని మాకు తెలిసిందయ్యా. మీరేదైనా మాకు సహాయం చేయాలనుకుంటే అది మీ బిడ్డని ఈ భూమిపై పడకుండా చేయండి చాలు. అలాగే, నాకు ఈ ఊరి ప్రజల శ్రేయస్సే ముఖ్యం. మీకోసం నా కన్న బిడ్డనే నేను చంపుకుంటున్నాను. సరేనా? అక్కడే ఉండి ఆ మాటలు విన్న భూపతిరాయుడు వీరేంద్రతో, వీరేంద్ర, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏదో గాలికి అగ్గి రాసుకొని ఇళ్ళన్నీ తగలబడిపోతే ఎవడో దారిన పోయేవాడు ఊరికి నీ బిడ్డ వల్ల అరిష్టము అని చెబితే ఆ మాటలు నమ్మి ముక్కుపచ్చలారని ఆ పసికందును చంపేస్తా అంటావా? ఈ మూఢనమ్మకాలని నమ్మొద్దు. నా మాట విను. చూడు భూపతి, నేను నీలా స్వార్థపరులా ఆలోచించలేను. నాకు ఈ ఊరి ప్రజల క్షేమమే ముఖ్యం. నీలా పదవికి ఆశపడలేను. ప్రజల కోసం ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నీతో చొప్పించుకునే అవసరం నాకు లేదు. నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో. అది కాదు వీరేంద్ర, నా మాట ఒక్కసారి విను. ఒక్కసారి నేను చెప్పేది విను. ఏం చెయ్యాలో ఏం చేయకూడదో నాకు బాగా తెలుసు భూపతి. నువ్వు ముందు ఇక్కడి నుండి మర్యాదగా వెళ్ళిపో. ఈ ఊరి ప్రజలు నా బిడ్డలతో సమానం. వీళ్ళ కోసం నేను ఏదైనా చేస్తా.
నా కన్న బిడ్డ నేను చంపుకోవడానికైనా నేను సిద్ధమే. నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోవడం నీకు మంచిది. ఆ మాటలకు భూపతిరాయుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అలా అలా నా భర్తతో ఈ గ్రామ ప్రజలంతా కలిసి నా బిడ్డను చంపేశారు. కానీ ఈ విషయాలేవి నాకు చెప్పకుండా నాకు చనిపోయిన బిడ్డ పుట్టింది అని నన్ను మోసం చేశారు. అలా ఒక వారం రోజుల తర్వాత అమ్మా అమ్మా అమ్మా, అది తోట బంగ్లా వద్ద భూపతిరాయుడు మీ భర్తని మీ నాన్నను చంపేశాడమ్మా. నాన్న నాన్న అయ్యో, ఏమండి ఏమండి నాన్న ఏమండి? ఛీ, దుర్మార్గుడా, పదవి కోసం ఇంత నీచానికి ఒడిగడతావా? నీకు పదవే కావాలి అని నన్ను అడిగి ఉంటే మా వారికి చెప్పి నీకు ఆ పదవిని ముష్టి వేయించేదాన్ని కదా. ఈ ఊరి కోసం తన కన్న బిడ్డనే చంపుకున్న గొప్ప మనసున్న నా భర్తని ఎలా చంపాలనిపించిందిరా నీకు? ఛీ, దుర్మార్గుడా. అయ్యో అమ్మా, అమ్మ ఇంద్రాణి, నన్ను అపార్థం చేసుకుంటున్నావమ్మా. అసలు ఏం జరిగిందంటే మీ నాన్నగారే నాతో ఏదో చెప్పాలని నన్ను ఇక్కడికి రమ్మన్నారు. తీరా చూస్తే ఇక్కడ ఇలా చచ్చిపడి ఉన్నారు. నాకు నిజంగా ఏ పాపం తెలియదు తల్లి. నన్ను నమ్ము ఇంద్రాణి. అమ్మా ఇంద్రాణి, నన్ను నమ్ము. అలా ప్రాణంగా ప్రేమించిన నా భర్త, ఆప్యాయంగా చూసుకునే నా తండ్రి ఇద్దరూ ఒకేసారి నాకు దూరం అయిపోయారు. అలా ఒంటరితనంతో బాధపడుతున్న నాకు దూరపు బంధువైన నా అన్న ఆనంద్ వర్మ నాకు చేదోడు వాదోడుగా ఉండేవాడు. నాకు నా అన్న వాళ్ళు లేకుండా చేసిన ఈ భూపతి రాయుడు పైన, నా కన్న కూతుర్ని నా నుండి దూరం చేసిన ఈ గ్రామ ప్రజలపైన నాకు రోజు రోజుకి పగ పెరిగిపోయింది. అలా రోజులు గడిచే కొద్దీ నా ఆరోగ్యం మొత్తం క్షీణించిపోయింది. అలా పగతో రగిలిపోతున్న నేను నా ప్రాణాలను వదిలేశాను. ఇక పగ వలన నా ఆత్మ ప్రేతాత్మలా మారిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఈ భూపతి రాయుడు ఈ గ్రామ ప్రజలపైన నేను పెంచుకున్న ఈ పగని న్యాయమైందా కాదా? మీరే చెప్పండి. నా నుండి నా కన్న బిడ్డను దూరం చేశారు. నా బిడ్డ ప్రాణాలతో లేదు. నా బిడ్డ నా నుండి దూరం అయిపోయింది. అలా ఇంద్రాణి ఆత్మ తన గతాన్ని అంతా మంత్రాల అవ్వకి చెప్పగా, ఇక మంత్రాల అవ్వ, నీ కూతురు బతికే ఉంది. అవును ఇంద్రాణి, నీ కూతురు బతికే ఉంది. లేదు, మీరు అబద్ధం చెబుతున్నారు. నా నుండి ఈ ఊరి ప్రజల్ని, ఈ భూపతి రాయుడిని కాపాడడానికే మీరు నా కూతురు బతికే ఉందని అబద్ధం చెబుతున్నారు కదా కదా? సరే, అయితే చూడు, ఈ మనిషి ఎవరో గుర్తుపట్టావా అంటూ మంత్రాల అవ్వ ఇంద్రాణి ముందుకు ఒక వ్యక్తిని నిలబెట్టింది. ఆ మనిషిని చూడగానే ఇంద్రాణి ఆత్మ, నువ్వు 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 భైరవ కదా? నువ్వు బతికే ఉన్నావా? అవునమ్మా, నేను భైరవనే. జరిగిన ఘోరాలన్నీ నా కళ్ళతో చూసి ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని ఊరొదిలి పారిపోయానమ్మా. అసలు ఆ రోజు ఆ రాత్రి ఏం జరిగిందంటే, బాగా అర్ధరాత్రి సమయం. ఇంద్రాణి పురిటి నొప్పులతో బాధపడుతూ ఉంది. అమ్మా అమ్మా, అయ్యో అమ్మా! అయ్యగారు, ఇంద్రాణి అమ్మ మహాలక్ష్మికి జన్మనిచ్చిందయ్యా. ఆ మాటలు విన్న మహేంద్ర గజపతి చాలా సంతోషపడిపోతూ, అల్లుడు గారు, నీకు కూతురు పుట్టిందంట. రండి అల్లుడు గారు, ఆ విశాలాక్షి అమ్మవారి దయ వల్ల మన ఇంట్లో మహాలక్ష్మి పుట్టింది. రండి వెళ్ళి చూద్దాం. అలా ఇద్దరూ కలిసి లోపలికి వెళ్ళి ఇక
వీరేంద్ర తన బిడ్డను చేతిలోకి తీసుకొని ఇక మహేంద్ర గజపతితో ఇలా అంటూ ఉన్నాడు. మామయ్య గారు, నన్ను క్షమించండి. ఈ ఊరి క్షేమం కోసం నా కన్న బిడ్డను ఈ భూమిపై పడనివ్వనని ఆ రోజు గ్రామ ప్రజలకు మాట ఇచ్చాను. నేను ఇచ్చిన మాటను తప్పను. అందుకే నా బిడ్డను నా చేతులారా చంపేస్తున్నాను. అయ్యో అల్లుడు గారు, నా మాట వినండి. ముక్కుపచ్చలారని ఆ పసికందును ఈ గ్రామ ప్రజలు ఏదో అన్నారని చంపడం పాపం అల్లుడు గారు. నా మాట వినండి అల్లుడు. అలా వీరేంద్ర ఆ చంటి పాపని ఎత్తుకొని కాస్త దూరం వెళ్ళాక ఇక అల్లుడు, ఈ పసికందును నీ చేత్తో చంపిన ఆ పాపం నీకెందుకు? ఆ పాపను నాకివ్వండి. నేనే మన మనుషులతో చంపించేస్తా అంటూ మహేంద్ర గజపతి గారు పుట్టిన ఆ పసికందును తీసుకొని నేరుగా భూపతిరాయుడు ఇంటికి వచ్చాడు. మహేంద్ర గజపతిని చూసిన భూపతి, మీరు ఈ సమయంలో మా ఇంటికి? నన్ను క్షమించు భూపతి. ఇంత రాత్రి సమయంలో నిన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నాను. అయ్యో, ఎంత మాట! నాకు అమ్మవారి అనుగ్రహం వల్ల మనవరాలు పుట్టింది. కానీ నా అల్లుడు ఊరి జనంపై ఉన్న పిచ్చి ప్రేమతో తన కన్న కూతుర్నే చంపబోయాడు. అతడికి తెలియకుండా ఈ బిడ్డను కాపాడగలిగేది నువ్వొక్కడివే అని ఇంత రాత్రి వేళ నీ దగ్గరికి వచ్చాను. భూపతి, ఎలాగైనా నా ఇంటి వారసురాలిని నువ్వే కాపాడాలి. కాపాడుతావు కదూ? నాకు మాట ఇవ్వు భూపతి. మాటిస్తున్నానండి. ఈ బిడ్డని నా బిడ్డగానే పెంచుతాను. ఈ బిడ్డ నా దగ్గరికి రావడం ఆ దేవుడి లీలే అనిపిస్తుంది. ఎందుకంటే ఇందాకే నా భార్యకు పుట్టిన ఆడపిల్ల చనిపోయింది. ఇక గజపతి మనవరాలిని భూపతి తన భార్య పక్కలో ఉంచి ఇక చనిపోయిన తన కూతుర్ని మహేంద్ర గజపతికి ఇచ్చి పంపాడు. అలా చనిపోయిన కూతుర్ను చూస్తూ ఇంద్రాణి చాలా బాధపడింది. ఇక అలా కొద్ది రోజుల తర్వాత ఒక రాత్రి సమయంలో, అయ్యగారు, నాకు తెలియక అడుగుతున్నాను, ఇంత రాత్రేలా ఇలా పడుకున్న నన్ను ఇలా తీసుకురావడం ఏంటండి? మీకులాగా నాకు పెళ్ళాం పిల్లలు లేరనుకున్నారా ఏంటి? ప్రశాంతంగా నిద్రపోనివ్వరా ఏంటి మీరు? చాలేరా ఎదవా, నాక పొద్దుపోయి చావట్లేదు. పడుకుందామంటే నిద్ర రావట్లేదు. అలా చల్లగాలికి కాసేపు తిరగొద్దామని తోడుగా నిన్ను రమ్మన్నా. నన్ను సలహా ఇమ్మంటారా అండి? మీరు పెళ్లి చేసుకోండి అయ్యా బాబు. మీకు ఈ బాధలు ఏవీ ఉండవు. పైగా నాకు మీ నస తగ్గుద్ది. ఏంట్రా వాగుతున్నావు? ఇంతలో రే భైరవా, నీకు ఆ నవ్వులు వినిపిస్తున్నాయేంట్రా? అవునయ్యా, మీ తోట బంగ్లాలో ఎవరో ఆడగొంతుతో నవ్వులు వినిపిస్తున్నాయి. సరే పదరా, అవేంటో చూద్దాం. అబ్బా, నువ్వు ఇలా నవ్వుతుంటే ఎంత బాగుందో తెలుసా? చాలే, ఉట్టి మాటలతోటే సర్ది చెబుతున్నావు. ఇంకా మన పెళ్ళి మాత్రం అవ్వట్లేదు. చూడు నీరజ, నేను ఇదంతా చేస్తుంది మన కోసమే కదా. అయ్యగారు, నాకు ఇవ్వాల్సింది ఇస్తే నేను వెళ్ళిపోతానయ్యా. అబ్బా, ఏం నటించావురా నువ్వు? బాగా నటించానా అయ్యగారు? నటించడం కాదురా, నువ్వే నిజమైన బైరాగివేమో అన్నంతలా జీవించావు తెలుసా. నీ మాటలు నమ్మి ఆ ఊరి జనాలు రెచ్చిపోయి మా మామగాడి ముందు వాగేలా చేశా. ఆ పిచ్చి జనం కోసం నా బిడ్డను చంపించేశా. ఇది నమ్మి నా మామగాడు నాకు ఊరి ప్రజలపై చాలా ప్రేమ ఉందనుకున్నాడు. పిచ్చి మామగాడు. చాలే, బిడ్డనైతే చంపించేశావు. మరి ఆ ఇంద్రాణి ఉండగా మన పెళ్ళి ఎలా జరుగుతుంది? ఓసి నా పిచ్చి శిలక, బిడ్డనే చంపినోన్ని దాన్ని అడ్డు తొలగించుకోవడం నాకు లెక్కన. మా ముసలి మామ నేడో రేపో పోతాడు. వాడు పోయాక ఇంద్రానికి పిచ్చి పట్టింది అని ఊరి ప్రజలను నమ్మించి దాన్ని ఊరి నుండి గెంటేయిస్తా. ఇక ఆ తర్వాత ఆస్తంతా మన సొంతం. ఎంచక్క మన ఇద్దరం పెళ్లి చేసుకొని ఈ ఆస్తినంతా అనుభవించవచ్చు.
అలా వీరేంద్ర మాటలన్నీ చాటుగా నిలబడి విన్న మహేంద్ర గజపతి మనిషిని పురమాయించి భూపతిని అక్కడికి రమ్మన్నాడు. ఏంటి మామ, అంతా విన్నట్టున్నావుగా? ఛీ దుర్మార్గుడా, దిక్కుముక్కు లేకపోయినా నా కూతుర్ని బాగా చూసుకుంటావని నమ్మి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే నీ బుద్ధి నిరూపించుకున్నావు కదరా. ఇప్పుడే నా కూతురు దగ్గరికి వెళ్ళి నీ నీచమైన బుద్ధిని బయట పెడతా. ఇప్పుడే నిన్ను ఈ ఊరి నుండి, నా ఇంటి నుండి గెంటే ఇస్తా అంటూ మహేంద్ర గజపతి కోపంతో ఊగిపోయాడు. ఇక వీరేంద్ర కలుగజేసుకొని, ఆగు మామ, అంత ఆవేశం ఎందుకు అంటూ వీరేంద్ర మహేంద్ర గజపతిని కత్తితో పొడిచి చంపేశాడు. ఇదంతా చాటుగా ఉండి నేను ఆనందవర్మ గారు చూస్తూ ఉండిపోయాము. ఇంతలో ఆనందవర్మ గారు, రే భైరవా, ఈ వీరేంద్రగాడు ఇంత నీచుడు అని తెలిసాక వీడు బతకడం నాకు ఇష్టం లేదురా. అయ్యా, అంటే అంటే ఇప్పుడు మీరేం చేయబోతున్నారయ్యా? నా మాట పూర్తి కాకముందే ఆనందవర్మ గారు వెళ్ళి వీరేంద్ర గారిని కత్తితో పొడిచి చంపేశాడు. ఇక వీడి చావుతో నాకే అడ్డంకి ఉండదురా. నా చెల్లిని పిచ్చిదాని చేసి ఎలా ఆడిస్తానో నువ్వే చూద్దు గాని పదా. అలా నన్ను ఊళ్ళోకి వెళ్ళి భూపతి రాయుడు గారే ఆ ఇద్దరిని చంపేశారని చెప్పమని ఆనందవర్మ గారు నన్ను పురమాయించాడు. అలా మామా ఊరి చివర తోడబంగ్లా వద్ద భూపతి రాయుడు గారు మహేంద్ర గజపతిని, ఆయన అల్లుడు గారు వీరేంద్రని కత్తితో పొడిచి చంపేశాడురా. నా కళ్ళారా చూసా. ఈ విషయం వెంటనే ఎలాగైనా మన ఇంద్రాణి అమ్మకి చెప్పు, వెళ్ళు. అమ్మా, తోటబంగ్లా వద్ద పెద్దయ్య గారిని, చిన్నయ్య గారిని భూపతి రాయుడు కత్తితో పొడిచి చంపేశాడంటమ్మా. ఈ విషయాలేమీ తెలియని భూపతి రాయుడు అక్కడికి వచ్చి చచ్చిపడి ఉన్న మహేంద్ర గజపతి దగ్గరికి వెళ్ళి, అయ్యో ఎవరు మిమ్మల్ని చంపింది? నాతో ఏదో మాట్లాడాలని పిలిపించారు. తీరా చూస్తే ఇలా జరిగిందేంటి? ఇక్కడ ఎవరూ లేరు. అయ్యో, మిమ్మల్ని ఎవరు చంపింది? ఈ విషయాలేవి మీకు తెలియదు కదమ్మా. అందుకే అక్కడ ఉన్న భూపతి రాయుడు గారే మీ నాన్నను, మీ భర్తను చంపారనుకొని అపార్థం చేసుకొని ఆయనపై పగ పెంచుకున్నారు. నేను ఇక్కడే ఉంటే ఈ నిజాన్ని ఎప్పుడైనా మీకు చెప్పేస్తానేమో అని భయపడి మీ అన్నగారు ఆనందవర్మ నాకు డబ్బు ఆశ చూపించి నన్ను పట్నం వెళ్ళిపో అన్నారు. ఇదమ్మా జరిగింది. అంతా విన్న ఇంద్రాణి, అయితే మరి నా బిడ్డ నా బిడ్డ బతికే ఉంది. భూపతి రాయుడు కూతురిగా వల్లిగా బతికే ఉంది. అవునమ్మా ఇంద్రాణి, నీ కూతురు వల్లి నా కన్న కూతురి కంటే ఎక్కువగా ప్రేమగా పెంచాను. ఇప్పుడు వల్లి నీ అన్న కొడుకైన వాసుని ప్రేమించింది. ఇద్దరికీ దగ్గరుండి నువ్వే పెళ్లి జరిపించాలి. ఇక భూపతి రాయుడు మాటలు విన్న ఇంద్రాణి ఇలా బాధతో ఇలా అంటూ ఉంది. ఇన్నాళ్ళు అపార్థంతో ఈ ఊరి ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టాను. ఇక నా వల్ల ఈ ఊరి ప్రజలకు ఏ ఇబ్బంది కలగదు అని మాట ఇచ్చి తన కూతురు వల్లి, అల్లుడు వాసులకు పెళ్లి జరిపించి ఇంద్రాణి ఆత్మ అక్కడి నుండి మాయమైపోయింది. ఇక ఆనందవర్మ పశ్చాత్తాపంతో ఊరి ప్రజలకు చేతనైనంత సాయం చేస్తూ వాసు వల్లిలతో కాలం వెళ్ళదీస్తున్నాడు.